భారతదేశంలో రాజకీయ నాయకుల మీద సానుభూతి, సెంటిమెంటు భారతీయుల మీద చెరగని ముద్రగా ఉందని గత సంవత్సరాల కాలంగా రుజువు చేస్తున్న భారతీయ ఓటర్లు పాదయాత్రలు, ఇంటింటికి ప్రచారాలు, సమావేశాలు, సభలు, గ్రామాలలో సభలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా ఎన్నో రకాలుగా పార్టీలు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ప్రచారం చేస్తుంటారు. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పన, ప్రపంచ దేశాల పెట్టుబడులు, దేశ రక్షణకై చర్యలు తీసుకుంటామని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఎరగా వేస్తూనే వస్తున్నారని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనవాయితీగా వస్తుందంటున్న రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలలో ప్రస్తుతం డబ్బు పరపతి పెరిగిపోయిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ప్రచారానికి పాదయాత్రలు, సభలు, సమావేశాలు, సకాలంలో ముఖ్య నాయకుల ప్రసంగాలకు ప్రజలతో ముఖాముఖిగా కలవాలంటే సమయపాలన అవసరమే. అందుకే వాహనాలు మామూలే అయినా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఖర్చులు చూపించాల్సిందే. కానీ ముఖ్య నాయకుల ప్రసంగాలు ప్రజలతో పంచుకోవడానికి, పార్టీ పరంగా ప్రజలకిచ్చే వాగ్దానాలు, అజెండాలు చెప్పడానికి, ఒకే రోజు ఎన్నో సభలు హాజరు కావడానికి ఇప్పుడు హెలికాప్టర్స్ వినియోగం రాజకీయ నాయకులకు అత్యవసరంగా మారింది. మహారాష్ట్ర శివసేన నాయకురాలు సుష్మా అంధారేకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని మహాద్ సిటీ సమీపంలో శుక్రవారం ఉదయం హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తి కుప్పకూలిపోయిందని పైలట్ ఇది గమనించి క్షణాల్లో హెలికాప్టర్ నుంచి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా తెలిసింది. కాగా ఈ విషయం ఇప్పుడు ప్రచార సాధనలో వైరల్గా మారింది. ఏది ఏమైనా ఎన్నికల్లో రాజకీయ నాయకులు తమ హంగు ఆర్భాటంతో పాటు తమ యొక్క అజెండాను చెప్పడానికి, తిరగడానికి, సమయంలో ఏకకాలంలో ఎన్నో సభలు, సమావేశాలు హాజరు కావడానికి వారు చేస్తున్న ప్రయత్నాలలో ఇట్లాంటి ప్రమాదాలు సాంకేతికంగా తలెత్తి జరుగుతున్న విషయాలు అప్పుడప్పుడు మనం వార్తల్లో, టీవీలో చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలతో వారి ప్రాణాలకు ముప్పు తప్పుతుంది.